హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 120. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వినయ్ వెళ్ళి మాయా పక్కన కూర్చొని జరిగింది ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగే తన ఆలోచనలు మాయా యాక్సిడెంట్ టైం అప్పటికి వెళ్ళాయి. ఆ సమయంలో వినయ్ ఇక్కడ లేడు. హైదరాబాద్లో వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదని ఫోన్ రావడంతో తనని చూడ్డానికి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ మాయా జాగ్రత్త అని గౌతమ్కి చెప్పి వెళ్ళాడు. గీత గౌతమ్ దగ్గరికి వచ్చి, ఇవాళ ఇంకా లెక్చర్స్ లేవు, మనం బయటికి వెళ్ళి లంచ్ చేద్దామా అని అడిగింది. యా ఓకే అని రెస్టారెంట్కి వెళ్ళారు ఇద్దరు. అక్కడికి వెళ్ళాక గౌతమ్ ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టు అటు ఇటు చూస్తూ ఉన్నాడు. నేను నీ ముందుంటే నువ్వు ఎవరి కోసం చూస్తున్నావు అని అడిగింది గీత. అది అని గౌతమ్ చెప్పేలోపే మాయా అక్కడికి వచ్చింది. వస్తూనే గౌతమ్ భుజం మీద కొట్టి తన పక్కనే కూర్చుంది. నేను నీకోసం లంచ్ తీసుకొచ్చా అని చెప్పా కదా, మళ్ళీ ఈ రెస్టారెంట్ ఏంటి అని చనువుగా అడిగింది మాయా. నా ప్లాన్ కాదు, ఇది గీత ప్లాన్ అని అన్నాడు గౌతమ్. మాయా అసలు అక్కడికి వస్తుందని ఊహించలేదు గీత. గౌతమ్తో తను అలా చనువుగా మాట్లాడడం తనకి నచ్చలేదు. కానీ గీత ఏమీ అనలేదు. అప్పుడే వెయిటర్ ఆర్డర్ కోసం వచ్చాడు. లార్జ్ పిజ్జా విత్ మష్రూమ్స్ అని ఆర్డర్ ఇచ్చింది గీత. హే గీత, వీడికి మష్రూమ్స్ ఇష్టం ఉండవు అని మెన్యూ తీసి, హే గౌతమ్, ఇక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్ బాగుంటుంది, ట్రై చేద్దామా అని అడిగింది మాయా. నువ్వు చెప్తున్నావంటే బాగుంటుంది, ఓకే అని అన్నాడు గౌతమ్. ఇది గీతకి అస్సలు నచ్చలేదు. చలో పూరి ట్రై చేద్దాం అని తను గీత వైపు చూసి, నువ్వేమంటావు గీత అని అడిగింది మాయా. ఓకే, నేను కూడా అదే తింటా అని అంది నెమ్మదిగా గీత. తినే సమయంలో కూడా గౌతమ్ ఇంకా మాయా మాట్లాడుతూ ఉన్నారు. మధ్య మధ్యలో గీతాని కూడా ఆ మాటల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. కానీ గీతకి ఎందుకో మాయా ఇలా వాళ్ళతో ఉండడం నచ్చలేదు. మరుసటి రోజు కాలేజ్లో ముగ్గురు కలిసి ఒక చోట కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. అయితే మాయాకి వినయ్ బాగా గుర్తొస్తున్నాడు. ఇది గమనించిన గౌతమ్ తనని ఆట పట్టిస్తూ తనని డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నాడు. అది చూసిన గీతాకి ఇంకా చిరాకు పుట్టింది. తను లెక్చర్ పూర్తి చేసుకుని బయటకి వస్తూ ఉంటే తన క్లాస్మేట్ తనని ఆపి, మాయా ఇంకా గౌతమ్ మధ్యలో ఏముంది, వాళ్ళు ప్రేమికులా అని అడిగింది. ఇది విని గీత కోపంగా, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అని ఇంగ్లీష్లో చెప్పింది. వాళ్ళు అలా లేరే, చూడడానికి చాలా బాగున్నారు, చాలా క్లోజ్గా కూడా ఉన్నారు అని అంది ఆ క్లాస్మేట్. గీతకి కోపం పెరిగి తన చెంప పగలగొట్టి అపార్ట్మెంట్కి వచ్చేసింది. వచ్చే దారిలో అంతా గౌతమ్ ఇంకా మాయా గురించే ఆలోచిస్తూ ఉంది. అపార్ట్మెంట్లోకి వచ్చినా కూడా తన ముందు జరుగుతుంది చూసి మొదట ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కోపంతో పళ్ళు నూరుకుంటూ ముందు చూస్తూ ఉంది. మాయా గౌతమ్ భుజం మీద తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటే గౌతమ్ తనని ఓదార్స్తూ ఉన్నాడు. వినయ్ ఇంటికి వెళ్ళి 3 రోజులు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. మాయా చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో తనకి భయం వేసింది. గౌతమ్ ఒక స్నేహితుడిగా తనని ఓదారుస్తూ ఉన్నాడు. గౌతమ్ గీతని చూసి, వచ్చావా, ఇలా రా, వినయ్ ఎంత మంచివాడో ఈ పిచ్చి పిల్లకి చెప్పు, వాడు ఫోన్ చెయ్యలేదు అని ఏడుస్తూ ఉంది అని గీతని పిలిచాడు గౌతమ్. కోపంగానే వెళ్ళింది గీత. అక్కడికి రాగానే మాయాని చూసుకోమని గీతకి చెప్పి కిచెన్లోకి వెళ్ళి గీతకి ఇంకా తనకి మంచి కాఫీ పెట్టి తీసుకొచ్చాడు. కాఫీ తన కోసమే అని తెలిసి సంతోషంగా ఫీల్ అయ్యింది గీత. తనలో ఉన్నది అర్థం లేని కోపమని తనకి తాను చెప్పుకొని కాఫీ సిప్ చేస్తూ మాయాని కన్సోల్ చేస్తూ ఉంది. ఒకరోజు సెమినార్ అటెండ్ అవ్వడానికి గౌతమ్ ఇంకా మాయా వెళ్ళారు. గీత మాత్రం ఏదో హోమ్ విజిట్ ఉంది అని అక్కడికి వెళ్ళాలని గౌతమ్ ఇంకా మాయాతో వెళ్ళలేదు. సెమినార్లో ఉండగానే గౌతమ్కి గీత కాల్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేస్తూనే కంగారుగా, గౌతమ్ ప్లీజ్ హెల్ప్ మీ అని వణుకుతున్న గొంతుతో అంది గీత. తన వాయిస్ విని గౌతమ్ కూడా కంగారు పడిపోయి, ఏమైంది గీత, ఎక్కడున్నావు నువ్వు అని అడిగాడు. హోమ్ విజిట్ అని వచ్చా, కానీ ఇక్కడ చాలా క్రిమినల్స్ ఉన్నారు, ప్లీజ్ హెల్ప్ గౌతమ్ అని భయంగా వచ్చాయి గీత మాటలు. గీత
తొందరగా 911కి కాల్ చేయి అని చెప్పి తను కూడా బయలుదేరాడు. గీత ఏదో ప్రాబ్లంలో ఉంది అని తెలిసి మాయ కూడా గౌతమ్ వెంటే బయలుదేరింది. గీతకి ఏమవుతుందో అన్న కంగారులో కార్ చాలా స్పీడ్గా నడిపాడు గౌతమ్. కానీ ఆ కార్కి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. దాంతో గౌతమ్ కార్ కంట్రోల్ చేయలేకపోయాడు. ఓ నో అని అన్నాడు గౌతమ్. ఏమైంది గౌతమ్ అని అడిగింది మాయా. మాయా, కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని అన్నాడు గౌతమ్. గౌతమ్ కార్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశాడు, కానీ దాన్ని అదుపు చేయలేకపోయాడు. మరి తర్వాత ఏం జరిగి ఉంటుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ హ్యావ్ అ గుడ్ డే. బాయ్ బాయ్.